ఒకప్పుడు ఆమె బంగ్లాదేశ్ జాతిపిత ముద్దుల కుమార్తె, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడిన యోధురాలు, కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న పాలకురాలు. కానీ నేడు ఆమె ఒక హంతకురాలు, మరణశిక్ష పడిన ఓ దోషి. ఒక హీరోగా మొదలైన ఆమె ప్రస్థానం ఒక విలన్గా ఎలా ముగిసింది? బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష. ఇప్పుడు ఈ వార్త బంగ్లాదేశ్నే కాదు, యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు ఎవరి షేక్ హసీనా? ఆమె ప్రస్థానం ఎలా మొదలైంది? దేశానికి ఆశాకిరణంగా కనిపించిన ఆమె ఎలా నియంతగా మారింది? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. షేక్ హసీనా కథ ఒక నెత్తుటి అధ్యాయంతో మొదలవుతుంది. 1975 ఆగస్టు 15 బంగ్లాదేశ్ జాతిపిత, అప్పటి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ను, ఆయన కుటుంబ సభ్యులను సైన్యం అతి కిరాతకంగా హత్య చేసింది. ఆ సమయంలో జర్మనీలో ఉన్న హసీనా, ఆమె చెల్లెలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఆ ఇద్దరు అక్క చెల్లెలు కన్నవాళ్లను, కుటుంబ సభ్యులను కోల్పోయి కట్టుబట్టలతో దేశం విడిచి ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది. ఆ కసి, ఆ పట్టుదలే ఆమెను రాజకీయాల వైపు నడిపించాయి. 6 ఏళ్ల ప్రవాసం తర్వాత 1981లో ఆమె మళ్లీ సొంత గడ్డపై అడుగుపెట్టారు. అప్పటికే అవామీ లీగ్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సైనిక పాలకులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆమె చేసిన పోరాటం ఆమెను ఒక ఫైర్ బ్రాండ్ లీడర్గా మార్చింది. రెండు 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చాక హసీనా స్వరూపం పూర్తిగా మారిపోయింది. విశ్లేషకుల వాదన, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆమె నియంతలా మారారని ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలను అణిచివేయటం, మీడియా గొంతు నొక్కటం, తనను విమర్శించిన వారిని జైలు పాలు చేయటం వంటి చర్యలతో ఆమెపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇక ఆమె పతనానికి కారణమైన గతేడాది అల్లర్లు, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపిస్తూ లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆ ప్రజా ఉద్యమాన్ని షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. పోలీసుల కాల్పుల్లో, హింసాత్మక ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపైనే అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ప్రజలపై హింసకు, హత్యలకు ప్రేరేపించింది స్వయంగా ప్రధాని షేక్ హసీనానేనని ట్రిబ్యునల్ నిర్ధారించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులకు ఆదేశాలిచ్చి మారణ హోమానికి కారణమయ్యారని సాక్ష్యాధారాలతో నిరూపితమైందంటూ పేర్కొంది. అందుకే ఆమెను దోషిగా తేలుస్తూ అత్యంత కఠినమైన మరణశిక్షను విధించింది. ఇలా ఒక ప్రజానాయకురాలిగా మొదలైన హసీనా ప్రస్థానం ఉరికొయ్య దగ్గర ముగియబోతుందా అంటే కాలమే దీనికి సమాధానం చెప్పాలి.